అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. చూస్తుండగానే ఈరోజు మనం 14వ పాసురంలోకి అడుగుపెట్టాము. అంటే నిన్నటి వరకు 8 మంది గోపికలను నిద్రలేపాము. ఈరోజు 9వ గోప బాలికను నిద్రలేపుతున్నాము. உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியுள் செங்கல் நீர்வாய் நெகிழிந்து அம்பல்வாய் கும்பின கான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் திங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கைய కన్నానై పాడేలో రెంబావాయ్. ఈ పాసురంలోని ఆండాళ్ తల్లి ఈ విధంగా చెప్తోంది. మనకి ఒక్కొక్క పాసురంలోని ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కొక్క వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తోంది. ఊహకందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వారా వేదాలుగా మనకి లభించాయి. ఇవి ఇంద్రియాలకి అందనటువంటివి. ప్రత్యక్షము, అనుమానము, ఆప్తవాక్యము, ఈ 3 మన ప్రమాణాలు. ఈ 3 ఎలా వాడుకోవాలో చెప్పేవాళ్లే మనకు ప్రామాణికులు. ఇక్కడ ఆండాళ్ తల్లి సెంగురు నీర్ వాయ్ నెగిరెందు ఎర్ర కలువలు వికసిస్తున్నాయమ్మా, అంబల్వాయ్ కుంభిన కాన్ నల్ల కలువలు ముకిలించుకుపోతున్నాయి అని చెప్పి ఆ లోపల గోపబాలికతో ఉన్నతోటి అన్నారు. అంటే ఏంటి? సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి, ఇంకా రాత్రి కాగానే నల్ల కలువలు ముకిలించుకుపోతాయి. ఇది లోకంలోని ఒక నియమం అన్నమాట. అంటే చంద్రుడి యొక్క వెలుగుకి నల్ల కలువలు వికసిస్తాయి, సూర్యుడి యొక్క వెలుగుకి ఎర్ర కలువలు వికసిస్తాయి. అందుకని ఆ లోపల గోపబాలికతోటి అన్నారమ్మా, ఈ ఎర్ర కలువలు వికసిస్తున్నాయి, నల్ల కలువలు ముగిలించుకుపోతున్నాయి, అంటే సూర్యోదయం జరిగిపోతోంది కాబట్టి నువ్వు తొందరగా లేచి రావమ్మా అనగానే ఆ లోపల గోపబాలిక ఏమంటోంది? మీరే తొందరతోటి ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు, నల్ల కలువల్ని ముడుచుకునేలాగా చేసి ఉంటారు అని పెద్దగా పట్టించుకోలేదు. అందుకని ఆవిడ ఏం చెప్తుంది? ఉంగల్ పురెక్కడై తోటత్తు వావియుల్, లేదమ్మా, నీ ఇంటి పెరటి తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వికసించాయి, కావలిస్తే చూసుకో అంటూ చెప్తున్నారు. ఎందుకు నీ ఇంటి పెరటి తోట అని చెప్తోంది? ఇప్పుడు బయట అనుకోండి, మనం ఏదైనా మేమే వెళ్ళి ఆ మొగ్గలు ఏదో రెక్కలు ఇలా విప్పచేసేసి మొగ్గలు కూడా ఇంకా అవి విడపకుండానే విడిపించేలా చేసేసామని చెప్పడానికి. కానీ నీ ఇంటి పెరటి తోటలోని ఉన్నటువంటి వాటివి మేము వెళ్ళి తీస్తామా? మేము వెళ్ళలేం కదా. నీ ఇంటి పెరటి తోటలో ఉన్న ఎర్ర కలువలు వికసిస్తున్నాయి, నల్ల కలువలు ముగిలించుకుపోతున్నాయి, అంటే సూర్యోదయం అవుతుంది. అదే కాక ఇంకా ఇక్కడ ఆండాళ్ తల్లి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. ఏంటా అనుమానము అనిసనంటే, ఏమో శ్రీకృష్ణుడు రాత్రంతా నీతో ఉండి మీరిద్దరూ కలిసి దొంగాట ఆడుకున్నారేమో, దోబూచులాట ఆడుకున్నారేమో. ఎందుకని? ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క కళ్ళను ఎర్ర కలువలతోటి ఆండాళ్ తల్లి పోలుస్తోంది. అలాగే ఈ గోపబాలిక యొక్క కళ్ళను నల్ల కలువలతోటి పోలుస్తోంది. అందుకని నీ యొక్క కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నల్ల కలువలు, వాటిని శ్రీకృష్ణుడు మూసి ఉంచాడు. శ్రీకృష్ణుని యొక్క కళ్ళు ఎర్ర కలువలు, అవి తెరిచి ఉన్నాయి. అందుకని చెప్పేసి శ్రీకృష్ణుడు నీతోటి ఆడుకుని ఉన్నాడు, రాత్రంతా కూడా మీరిద్దరు దొంగాట ఆడుకున్నారు, అందుకని ఎర్ర కలువలు వికసించాయి, నల్ల కలువలు ముగిలించుకుపోయాయి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు వీళ్ళు? సెంగల్ పొడి కూరై కాషాయాంబరధారులు వెంబల్ తవత్తవర్, తెల్లటి పలు వరసలు కలిగినటువంటి యోగులు తంగల్ తిరుక్కోయిల్ ఆరాధనకై తమ పెరుమాళ్ళ ఆలయాలకి సెంగుడివాన్ తాళాలు తెరవడానికని పోగిన్రార్ వెళ్తున్నారు. ఎలాంటి వాళ్ళు వెళ్తున్నారు? కాషాయాంబరధారులు. మనకి ఆళ్వార్లు, ఈ చిన్నజీయర్ స్వాములు వీళ్ళందరూ కూడా కాషాయాంబర వస్త్రాలు ధరించి ఉంటారు కదా. వాళ్ళు తెల్లటి పళ్ళు వరస కలిగి ఉంటారు. ఎందుకంటే తెల్లటి పళ్ళు వరస అనిసనంటే వాళ్ళకి వాళ్ళు ఎటువంటి కిళ్ళీలు కానీ ఇంకోటి కానీ నవలరు కదా. అందుకని వాళ్ళ పళ్ళు చాలా స్పష్టంగా ముత్యాల్లాగా ఉంటాయి అన్నమాట. తాళాలు తెరవడానికని చెప్పేసి ఆలయానికి వెళ్తున్నారమ్మా. దాని అర్థం ఏంటి? ఇక్కడ తెల్లవారిపోతోంది, మేము ప్రత్యక్షంగా చూసాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు.
ఆ తాళం తీయడం ఎలా ఉంటుందండి? తాళం తీయడం ఇలా పట్టుకుంటాం కదా మనం. ఇందులోని ఈ 3 మొత్తం ఈ 5 వేళ్ళు తీసుకుంటే చిటికెన వేలు సత్వగుణానికి, ఉంగరం వేలు రజోగుణానికి, మధ్య వేలు తమో గుణానికి ఇలా తీసుకుంటే ఈ చూపుడు వేలు ఏదైతే ఉందో అది జీవాత్మ, బొటకన వేలు పరమాత్మ. మనకి ఈ చిటికెన వేలు చూడండి ఎంత చిన్నగా ఉందో. అంటే మనలో ఉన్న సాత్విక గుణం ఎప్పుడూ కూడా తక్కువగా ఉంటుంది. మనకి అంటే కోపాలు వస్తాయి, లేకపోతే ఇంకేవేవో భావనలు వచ్చేస్తాయి, కోపం, అసూయ ఇలాంటివన్నీ వస్తాయి కదండి, భయము, ఇవన్నీ రకరకాలైనటువంటి భావనలు వస్తాయి. కానీ సత్వగుణం, సాత్వికమైన గుణం ఎప్పుడో కానీ ఓపుగా మాట్లాడడం కదా. అందుకని ఈ సత్వగుణం ఏదైతే ఉందో అది తక్కువ ఉంటుంది. ఇక ఈ జీవాత్మ ఇలా వంగి ఉంటే కనుక పరమాత్మ ఎప్పుడూ వదలడు, పట్టుకునే ఉంటాడు. ఎప్పుడైతే మనం ఇలా వంగి పరమాత్మకు స్వామి అన్యథాశరణం నాస్తి అని చెప్పి వంగి ప్రణామం చేస్తామో ఆ పరమాత్మ మనల్ని అలా పట్టుకుని ఉంటాడు, వదలకుండా అలా పట్టుకుని ఉంటాడనమాట. ఇది జ్ఞానముద్ర. అటువంటి జ్ఞానముద్రతోటి తాళాలు తెరవడానికి వెళ్తున్నారు అని అంటే మన యొక్క హృదయ పలకాలను మనం తెరుచుకోవాలి, హృదయ కవాటాలను మనం తెరుచుకోవాలి అని చెప్తున్నారనమాట. ఆ లోపల గోపబాలిక బాగా వేదాంతురాలుగా ఉన్నట్లుంది. నీ ఇంటి పెరటి తోటలోని నీ అనేటటువంటి సంబోధించినా కూడా ఆ లోపల ఉన్న పరమాత్మ వరకు భావించి పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఆ లోపల గోపబాలికను ఒక పెద్ద జ్ఞానిగా భావించి తమకు కూడా జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చాలా చమత్కారంగా వర్ణిస్తుంది. అలాగే మేము ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతాం. అంటే ఏమిటి? ఎంగళై మమ్మల్ని అందరినీ మున్నం ఎరుపువాన్ ముందే లేపుతానని చెప్పి వాయిపేసు వాగ్దానం చేశావు కదా, ముందే మిమ్మల్ని నేను మీకంటే ముందే వచ్చి నేను లేచి మిమ్మల్ని లేపుతాను అని ఒక పెద్ద వాగ్దానం చేశావు కదా. ఆ వాగ్దానం అంటే ఏంటి? అదే ఆప్తవాక్యము. నంగాయ్ పెద్ద పరిపూర్ణరాలివే, నీకు అన్నీ పెద్ద తెలుసు, పెద్ద నువ్వే వచ్చావు లేపడానికి అని చెప్పేసి. ఎరుందిరాయ్ లేవమ్మా నానాదాయ్, నీకు అసలు సిగ్గు అనిపించట్లేదా? అసలు పెద్ద నువ్వే మమ్మల్ని లేపుతానని చెప్పేసి నువ్వు ఎంతసేపు పడుకుంటున్నావే, నీకు అసలు సిగ్గు అనిపించట్లేదా? నావుడయ్యా ఎంత పెద్ద మాటలు చెప్పావమ్మా అసలు. ఓ పెద్ద నేను వచ్చేస్తాను, నేనే మిమ్మల్ని అందరినీ లేపుతానంటే పెద్ద పెద్ద మాటలు పలికి వాగ్దానం కూడా చేసావు కదా, నీకు అసలు సిగ్గు అనిపించట్లేదా అని అంటున్నారు. అలాగే మామూలుగా చూస్తే జ్ఞానులు తమ హృదయంలోని భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండే స్వామిని ఉపాసన చేస్తారు. దీన్ని దహర విద్య అంటారు. అందుకని ఇక్కడ ఆండాళ్ళ తల్లి ఏం చెప్తోంది? సెంగోడు సెక్కరం ఏందుం తడక్కయ్యన్ పంగయక్కన్నా అని ఇప్పాడా. ఆ గోపబాలిక యొక్క హృదయము, దానిలోని దహరాకాశము, అందులో స్వామి ఆయన నేత్ర సౌందర్యం, పుండరీకాక్షుడు అంటే పద్మాల వంటి కళ్ళు, ఎర్ర కలువలతోటి పోల్చారు కదా స్వామి యొక్క కళ్ళని. ఆ నేత్ర సౌందర్యాన్ని మేము పాడుతున్నాము. నీవు అటువంటి యోగ్యత కలిగిన దానివి, నీవు కూడా లేచి మాతోటి కలిసి వస్తే అందరం కలిసి మనం స్వామిని పాడుకుందాం అంటూ లోపల గోపబాలికను వీళ్ళందరూ కూడా లేపారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. శ్రీరంగనాయకీ గోదా విష్ణు చిత్తాత్మజా సతీ గోపీ వేషధరా దేవి భూసుతా భోగశాలిని తులసీ కాననోద్భూత శ్రీధన్విపురవాసిని భట్టనాథ ప్రియకరీ శ్రీకృష్ణహిత భోగిని ఆముక్తమాల్యదా బాలా రంగనాథ ప్రియా పరా విశ్వంభరా కళాలాపా యతిరాజ సహోదరి కృష్ణానురక్త సుభగా సులభశ్రీ సులక్షణ లక్ష్మీ ప్రియ సఖీ శ్యామా దయాంచిత దృగంచల ఫల్గుణ్యావిర్భవా రమ్యా ధనుర్మాసకృతవ్రత చంపకా శోకపున్నాగా அடியே போற்றும் பொருள் கேளாய் பெற்றம் மேய்த்துண்ணம் குலத்தில் பிறந்து குற்றேவல் எங்களை கொள்ளாமல் போகாது இற்றை பறை கொள்வான் அன்று கான் கோவிந்தா எற்றைக்கும் ஏழ் ஏழ் பிறவிக்கும் உன் தன்னோடு உற்றோமை யாவோம் உனக்கே நாம் ஆட்செய்வோம் மற்றை நம் காமங்கள் மாற்றேலோரெம்பாவாய் சிற்றம் சிறு காலே வந்துன்னை சேவித்து உன் போற்றாமறை அடியே போற்றும் பொருள் கேளாய் பெற்றம் மேய்த்துண்ணம் குலத்தில் பிறந்து நீ
ఇక్కడ ఇది మా గుళ్ళోని వేసినటువంటి అద్భుతమైనటువంటి ముగ్గు. దాని మీద మేము ప్రతినిత్యము కూడా ఇలాగ దీపాలు పెట్టుకుంటున్నాము. ఎంత చక్కగా వేశారో చూడండి. మా గుడిలోని ఒక అమ్మాయి వేస్తోంది. దశకంఠుడు మనకి పాసురంలో చదువుకున్నాం కదా, మా రాముడు 10 తలల రావణాసురుణ్ణి గోటితో చిక్కేశాడు అనేసని అనుకున్నాం కదా, ఆ ముగ్గు అన్నమాట.